ఇక నుంచి ఇక్కడ అన్ని వ్యాపారాలు కాంట్రాక్ట్లు సిన్సియర్ గా జరగాలి. చిన్నపిల్లలతో స్మగ్లింగ్, ఇల్లీగల్ బిజినెస్ లు మొత్తం బంద్ అయిపోవాలి. పెట్టేస్తాడేమో. మీరు లక్కీ ఫెలో అండి. తమరు ఇల్లీగల్ అన్న విషయం ఆయన గుర్తురాలేదు అనుకుంటా. ఇంత సిన్సియర్ గా ఉంటే మాకేం మిగులుతుంది బాబు? ఇంతకాలం బాజీరావుకి పొలిటీషియన్స్ కి మామూళ్లు కట్టారు. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కష్టపడే వాళ్ల కడుపులు కొట్టారు. ఈ రోజు నుంచి మీరు ఏ ఒక్కరికి మామూళ్లు కట్టక్కర్లేదు. మీ లాభం మీరు తీసుకోండి, లేబర్ కష్టం లేబర్కే ఉండి అందరూ సుఖపడతారు. మీ అందరి నోళ్లు కొట్టి బాజీరావు సంపాదించిన డబ్బు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగిస్తాను. మినిస్టర్ గారు 2 చేతులు కలవడానికి మొండికేస్తున్నట్టున్నాయి. అదే రాజకీయం కదా, హ్యాండిల్ మధ్యలో కోఆపరేషన్ తక్కువ. ప్రజాసేవకంటూ దిగిన తర్వాత మాకు మిగిలి చచ్చేది ఏముంటది బాబు? మోకాళ్ళపైకి పంచి, భుజం మీద ఒక తుండు, చేతిలో ఒక కర్ర, ఊరు మధ్యలో ఒక సిమెంట్ విగ్రహం. అంతే అంతే అంతే. ఛత్రపతి, 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేశావు. దాంట్లో కూర్చోలేవు. నీ వల్ల కాదు. లేబర్ చల్లగా ఉండాలనుకునేవాడు లీడర్ కాలేడు. అక్కడ కూర్చోవాలంటే ఒంటి మీద కోటు కాదు, ఒంటి నిండా కుట్ర, కుళ్ళు, కుతంత్రాలు ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి నీలో లేదు. నువ్వు ఆక్రమించుకున్న నా తమ్ముడి స్థానాన్ని దక్కించుకోవడం నా కాళ్ళకి చెప్పులేసుకున్నంత సేపు పట్టదు. देखो राज बिहारी, बिहार का शेर. ఇంకా 3 రోజులే టైం ఉంది. 2 రకాల పచ్చళ్ళు, స్వీట్లు కావాలి. అలాగే బాబు. ఇదిగోమ్మా 5,000 అడ్వాన్స్. ఎల్లుండి ఉదయాన్నే వస్తాను. బ్యాలెన్స్ ఇచ్చి సరుకు తీసుకెళ్తా. మంచిది. చిన్న, బస్ స్టాండ్ లో పార్కింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటానన్నా, ఏమైందన్నా? ట్రై చేస్తున్నానమ్మా. ఎల్లుండికి 10,000 వస్తాయి. అవసరమైతే కట్టే. నేను ఒక్కదాన్నే కష్టపడలేకపోతున్నానురా. నీ సంపాదన కూడా తోడైతే బాగుంటుంది. అవునమ్మా, నేను చేయాల్సింది చాలా ఉందని ఈ మధ్య తెలిసింది. చేస్తాను. మన లైఫే మారిపోయేలా చేస్తాను. అందరూ ఇక్కడ ఓలి ఆడుకుంటుంటే మీరు అక్కడేం చేస్తున్నారా? కిందకి రండి. వస్తావా? నన్ను అక్కడికి రమ్మంటావా? అద్దిరా, వెళ్ళి లాక్కురండి ఇక్కడికి. నా మాట విని ఒక్క నిమిషం. అనవసరంగా కొట్టద్దు, చంపేయండి. నా లాంటోడు బతకూడదు, నన్ను చంపేయండి. ఆ అమ్మాయి నల్లరి పెట్టడానికి రాలేదు. చచ్చే ముందు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలని వచ్చాను. నేను చేసిన తప్పు తెలిసి మా అమ్మ గుండెకి చచ్చిపోయింది. ఎవరైనా అమ్మ చచ్చిపోయాక గుండె గీయించుకుంటారు, కానీ గుండె గీయించుకుని అమ్మని చంపుకున్నాను. పొరంబొగ్గా తిరిగే నేను ఉద్యోగం చేయాలని, గౌరవంగా బతకాలని మా అమ్మ ఎన్నో కలలు కంది. తన కోరిక తీర్చలేకపోయాను.
ఈ గుండె ఈ గుండె ఈ గుండె ఈ గుండె మా అమ్మని బాల్ తీసుకుంది. నాకు ఇంకా బతకాలని లేదు, నాకు ఇంకా బతకాలని లేదు. నన్ను చంపండి చంపండి. క్షమించు, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు క్షమించమని అడగడం ఏంటి సార్? నాకు తగిన శాస్తే జరిగింది, నాకు ఇంకా చావే దిక్కు. లేదు, నువ్వు గొప్పవాడు కావాలని మీ అమ్మ కోరిక తీరాలి. అజయ్, ఇతను మన దగ్గర ఏదో పనిలో పెట్టు. అలాగే. నేను ఆ ఛత్రపతి దగ్గర పనిచేస్తున్నాను. మీరు స్పాట్ పెడితే వాడి వీక్నెస్ మీద దెబ్బ కొట్టి ఒంటరిగా రప్పిస్తా. మీకు చంపాలనుందా లేదా? ఛాన్స్ వస్తే ఎందుకు చంపం? తుండు తుండుగా నరికేస్తాం. రప్పించు. రాయ్ గుండు, తేడా వస్తే తలండదు కథం. నా సైడ్ నుంచి క్లియర్, మీ సైడ్ తేడా రాకుండా చూసుకోండి. రేయ్, నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నీలో 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 రే అజయ్, తెలివి వచ్చాక ఫోన్ చేయమ్మా. నీకు ఏం మాట్లాడుతున్నారా? నీలో సార్ 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 ఆపండి 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 సార్. మీ అమ్మగారి ఆచూకు తెలిసింది సార్. ఎక్కడా? పెందుర్తిలో. ఇదిగోండి అడ్రస్. జాగ్రత్త సార్. చలో. రే ఆకాష్, అన్న ఎక్కడ్రా? తెలీదు. ఫోన్ ఏం చేశాడా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అరే ససుర్కే నాతే మున్నా భయ్యా, ఛత్రపతి చచ్చిపోయాడని చల్లటి మాట చెప్పరా? మాట్లాడవేంటన్నా? ఛత్రపతి